నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉల్లి ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. జంట నగరాల్లోని 13 రైతు బజార్లలో కిలో 35 రూపాయలకే ఉల్లిపాయల విక్రయం. ప్రధాని ప్రతి నెల దేశ ప్రజలతో మనోభావాలు పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వెనువెంటనే తెలుగు అనువాదం. రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారం. రాష్ట్ర వ్యాప్తంగా దసరా సంబరాలు, సద్దుల బతుకమ్మ వేడుకలు. సరిహద్దులలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్న చైనా, అప్రమత్తంగా భారత సైనిక నిఘా వ్యవస్థ. దేశంలో 90% చేరుకున్న కరోనా రికవరీ రేటు. వైరస్ ఉధృతంగా ఉన్న 6 రాష్ట్రాల్లో రికవరీ రేటు 61% మాత్రమే. ఇక వివరాలు చూసినట్లయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల దేశ ప్రజలతో వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రధాని ప్రసంగాన్ని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగం పూర్తయిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తెలుగు అనువాదం తిరిగి ఆదివారం రాత్రి 8 గంటలకు పునఃప్రసారం చేస్తారు. మన్ కీ బాత్ మే आप सबका स्वागत है. మన దేశం చైనాతో ఘర్షణలను నివారించడానికి చర్చలే ప్రధాన కారణమని నవ్వుతోంది. అయితే చైనా ఒకవైపు చర్చల్లో పాల్గొంటూనే మరోవైపు దుందుడుకుగా సరిహద్దులలో శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. మరోవైపు పాకిస్తాన్కు సైనిక సహాయం కూడా అందజేస్తోంది. వివరాలు చూద్దాం. భారత్ చైనాల మధ్య సరిహద్దు ఘర్షణల నివారణకు ఒకవైపు చర్చలు జరుగుతూ ఉండగానే మరోవైపు చైనా తమ సరిహద్దులలో ఆక్సాయ్ చిన్లో శాశ్వత నిర్మాణాలకు పూనుకుంటోంది. ఈ చర్యను గమనించిన భారత సైనిక అధికారులు చైనా చర్యలను నిశితంగా గమనిస్తున్నారు. ఆక్సాయ్ చిన్ సరిహద్దుల నుండి చైనా నిఘా విభాగం అధికారులు గాల్వాన్, కోంకాల ప్రాంతాలు గమనిస్తున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ నుండి ఈ చలికాలం ముగిసేలోగా తమ బలగాలను వెనక్కు ఉపసంహరించుకునే ఆలోచన చైనాకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఆక్సాయ్ చిన్ సహా సరిహద్దు వెంబడి అనేక ప్రాంతాలలో సైనిక బలగాలను భారీగా మోహరించడమే లక్ష్యంగా చైనా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే సైనిక బలగాలకు అవసరమైన నిర్మాణాలు చేపడుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఆక్సాయ్ చిన్లో వాస్తవాధీన రేఖకు 10 కిలోమీటర్ల దూరంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాన్ని చైనా చేపట్టినట్లు భారత సైనిక నిఘా విభాగం గుర్తించింది. 4 ఫుట్బాల్ మైదానాలకు సమాన విస్తీర్ణం కలిగి ఉండే ఈ నిర్మాణం శతఘ్నులు, రాకెట్లు ఉంచేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉందని భారత సైన్యానికి చెందిన విశ్రాంత ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సాధారణంగా సైనికులు ఎత్తైన పర్వత ప్రాంతాలలో మౌంటైన్ సిక్నెస్ అనే అనారోగ్యానికి పాలవుతూ ఉంటారని, అటువంటి వారికి చికిత్స అందించేందుకు కూడా చైనా ఈ నిర్మాణాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని సైనికాధికారి పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖకు 82 కిలోమీటర్ల దూరంలో చింగియాన్ ప్రాంతంలో చైనా అదనపు బలగాలను మోహరిస్తోంది. ఆ ప్రాంతంలో సైనిక వాహనాల కోసం కొత్తగా రోడ్లు నిర్మిస్తోంది. ఆక్సాయ్ చిన్ చేరుకోవడానికి ఈ కొత్త రహదారి వినియోగిస్తారని భావిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా ఇప్పటికే గగనతల రక్షణ వ్యవస్థ N-400 మోహరించినట్టు తెలియవస్తోంది. ఇది ఇలా ఉండగా, తాజాగా భారత్ పాక్ సరిహద్దులలో డ్రోన్లతో పాకిస్తాన్ నిఘా వేస్తున్నట్లు మన సైనిక అధికారులు గుర్తించారు. కుప్వారా జిల్లా కెరాన్ సెక్టార్లో పాకిస్తాన్కు చెందిన క్వాడ్కాప్టర్ను భారత్ సైనికులు కూల్చివేశారు. ఇది చైనాలో తయారైనట్లు సమాచారం. ఈ పరిణామాలని గమనిస్తే చైనా ఒక పక్క భారత్తో చర్చలు జరుపుతూ ఉండగానే తమకు అవసరమైన నిర్మాణాలు చేపట్టడం, మరోపక్క పాకిస్తాన్కు పరోక్షంగా సహకరిస్తూ భారత్ను దెబ్బతీయడం అనే ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్. దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కోలుకుంటున్న కేసులు 90%కి చేరుకున్నాయి. తాజాగా 83,370 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం క్రియాశీలక కేసులు 8.71% మేరకు తగ్గాయి. మరణాల రేటు కేవలం 20.51% మాత్రమే ఉంది. కొత్తగా 12,69,479 నమూనాలను పరీక్షించారు. వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 6,80,000 మందికి చికిత్స అందుతూ ఉండగా ఇప్పటి వరకు 70,16,000 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వరుసగా రెండవ రోజు కూడా కేసుల సంఖ్య తక్కువగా నమోదు కావడం గమనార్హం. ఇక రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నెమ్మదించింది. కొత్తగా 1,273 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,30,274కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం 19,937 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 16,890 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 227 కేసులు వెలుగు చూశాయి. వనపర్తి జిల్లాలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తెలిపారు. బతుకమ్మ, దసరా, దీపావళి ఇలా వరుస పండుగలతో పాటు క్రమంగా చలి కూడా పెరుగుతూ ఉండడంతో కరోనా జాగ్రత్తలను మరింత ఖచ్చితంగా పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. కరోనా వెలుగు చూసిన తర్వాత కూడా మొదటి 3 నెలలు ఒక కేసు కూడా నమోదు కాని జిల్లాగా ఉన్న వనపర్తిలో ప్రస్తుతం 453 యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. వీరిలో కూడా కేవలం 22 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగిలిన వాళ్లంతా హోం ఐసోలేషన్లో ఉన్నారని చెప్పారు. కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తే త్వరలోనే జిల్లా కరోనా రహితంగా మారుతుందని జిల్లా కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. దీనిలో ఆల్రెడీ రికవరీలు మనం చూసుకుంటే 4,608 రికవరీస్ అవ్వడం జరిగింది. ఓన్లీ 453 యాక్టివ్ కేసెస్ నిన్నటి వరకు ఉన్నాయి. యాక్టివ్ కేసులు అంటే ఇంకా సిమ్టమ్స్ తో బాధపడుతూ తర్వాత సిమ్టమ్స్ కాదు, ట్రీట్మెంట్ లో ఉన్న కేసులు 453. దీనిలో 22 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అదేవిధంగా హోమ్ ఐసోలేషన్ లో 431 మంది ఉన్నారు. మన ముందు నుంచి వనపర్తి జిల్లాలో మనం చూసుకుంటే స్టార్టింగ్ 3 months లాక్డౌన్ పీరియడ్ లో మనకి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం అనేది హర్షణీయం. ఎందుకంటే అన్ని జాగ్రత్తలు. ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. హైదరాబాద్ నగరంలో 35 రూపాయలకే ఉల్లిగడ్డలను విక్రయించడానికి ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో ఉల్లిపాయల విక్రయానికి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి వ్యక్తికి 2 కిలోల చొప్పున ఉల్లిపాయలు విక్రయిస్తారని తెలిపారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉల్లిపాయలు కొనుగోలు చేయవచ్చునని అన్నారు. భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతిందని అన్నారు. లాభం లేకుండా కేవలం రవాణా ఖర్చులు మాత్రమే పరిగణలోకి తీసుకుని ఉల్లిపాయలు విక్రయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇలా ఉండగా ఢిల్లీలో ఉల్లిపాయలను 30 రూపాయలకే విక్రయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడం కూడా విశేషం. దసరా పండుగ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర మంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటున్నామని, ఈ స్ఫూర్తి ప్రజలలో కలకాలం నిలవాలని వారు తమ సందేశంలో ఆశించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఇతర మంత్రులు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర మహిళలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజను నిర్వహించారు. చిన్న పెద్ద పరిశ్రమల్లో పనిముట్లను పసుపు, కుంకుమ, వివిధ పూలతో అలంకరించి పూజలు చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యంగా పండుగలు నిర్వహించుకుంటున్నారు. ప్రభుత్వ అధికారుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పండుగలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా బతుకమ్మ, దసరా పండుగలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. కేరళలో ఓనం పండుగ తర్వాత కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయం గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు, ప్రభుత్వ సూచనలు పాటించకపోవడంతో కేరళలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని మంత్రి వివరించారు. గడిచిన 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రజలు అన్ని పండుగలను ఇంట్లోనే జరుపుకున్నారని, కోవిడ్ జాగ్రత్తలు పాటించారని మంత్రి ప్రశంసించారు. దసరా పండుగ నిర్వహణలోనూ నియంత్రణ పాటించాలని కోరారు. ఒకరి నుండి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అలై బలై లేకుండా దసరాలో గుమికూడకుండా బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఈటెల పేర్కొన్నారు. పూర్తి ప్రమాదం పోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అక్కడ ఉన్నది. ఇప్పటికే కేరళలో ఓనం పండుగ సందర్భంగా అక్కడి ప్రజలు ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటించకపోతే మళ్ళీ ఎట్లా కేసులు పెరిగినాయో, ఎట్లా ఇబ్బంది జరిగిందో చూసినాం. కాబట్టి ఈ 7 నెలలుగా ఏ పండుగలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ప్రజలు ఇళ్లలో పండుగ జరుపుకోవాలని చెప్పి పిలుపునిస్తే జరుపుకున్నారు. కాబట్టి అతి పవిత్రమైన గొప్ప పండుగ బతుకమ్మ పండుగ, దసరా పండుగ. కాబట్టి ఈ దసరా పండుగని, బతుకమ్మ పండుగని
ఇళ్లల్లోనే జరుపుకోవాలని, వేలాదిగా గుమికూడే పరిస్థితి రావద్దని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా బతుకమ్మ పండుగ పాటలతో కూడుకున్న పండుగ కాబట్టి, చాలా మనిషికి మనిషి అంటుకొని ఉండేటువంటి పండుగ కాబట్టి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. అదే దసరా పండుగ సందర్భంగా అలై బలై పేరిట ఒకరికొకరు కౌలించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ కౌలించుకునే క్రమంలో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి అలై బలై కూడా తీసుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజలు పండుగలు జరుపుకునే సంతోషం కోసం కాబట్టి ప్రజలు ఈ సంతోషకరమైన సన్నివేశంలో మళ్లీ కరోనా వైరస్ బారిన పడి ఇబ్బంది పడితే మనం శాంతి లేకుండా సుఖం లేకుండా పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి, మనకి ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా నిపుణులు చెప్పిన సలహాలు కానీ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు కానీ పాటించి ఈ పండుగని ఇళ్లలో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ పండుగ పర్యావరణ పరిరక్షణ ప్రధానమైందని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ఇలాంటి సంబరాలు మహిళల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కుకట్పల్లి జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో 92.57% ఉత్తీర్ణత సాధించినట్టు పాపిరెడ్డి వెల్లడించారు. 63,857 మంది అభ్యర్థులకు గాను 59,113 మంది అభ్యర్థులు ఉత్తీర్ణతను సాధించారు. ఎంసెట్లో తొలి 3 ర్యాంకులు అమ్మాయిలు కైవసం చేసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్కు చెందిన గుత్తి చైతన్య సింధు తొలి ర్యాంకు సాధించగా సంగారెడ్డికి చెందిన మారెడ్డి సాయి త్రిషారెడ్డికి 2వ ర్యాంకు, తుమ్మల స్నిగ్ధకు 3వ ర్యాంకు లభించాయి. నవంబర్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జారీ చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. ఆంధ్ర స్టేట్ 2వ ర్యాంకు మారెడ్డి సాయి త్రిషారెడ్డి. ఈ అమ్మాయి పట్టేల్గూడ, అమీర్పూర్, సంగారెడ్డి. 3వ ర్యాంకు తుమ్మల స్నిగ్ధ. ఈమెకు మెడికల్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో 3rd ర్యాంక్ రావడం జరిగింది. మంచిర్యాల, హైదరాబాద్, రంగారెడ్డి. పిల్లలు పెద్ద ఎత్తున విజయవంతమైంది కాబట్టి ఇప్పుడు నీట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మేము కూడా త్వరలోనే నవంబర్ 1st వీక్ లో బహుశా అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా మేము కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక జాతీయ వార్తా విశేషాలు చూసినట్లయితే గుజరాత్లో భారీ సంక్షేమ పథకంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రైతులకు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాగునీటిని అందించేందుకు వీలుగా ఉచిత విద్యుత్ సరఫరా చేసే కిసాన్ సూర్యోదయ పథకాన్ని ప్రధానమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలను కేటాయించింది. దీంతో పాటు అహ్మదాబాద్ నగరంలోని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో పిల్లల హృద్రోగ ఆసుపత్రిని ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో టెలికార్డియాలజీ మొబైల్ అప్లికేషన్ను కూడా మోదీ ప్రారంభించారు. గిర్నార్ పర్వత ప్రాంతాల అందాలు తిలకించేలా రోప్వేను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నట్టు గుజరాత్ అధికారులు వెల్లడించారు. गिरनार रोपवे और देश के बड़े और आधुनिक कार्डियक हॉस्पिटल गुजरात को मिल रहे हैं. ये तीनों एक प्रकार से गुजरात की शक्ति, भक्ति और स्वास्थ्य के प्रतीक है. किसानों को कहीं पर भी अपनी उपज बेचने की आजादी देना हो या फिर हजारों किसान उत्पादक संघों का निर्माण, सिंचाई की अटकी हुई परियोजनाओं को पूरा करने का काम हो या फिर फसल बीमा योजना में सुधार, यूरिया की 100% नीम कोटिंग हो या फिर देश भर के करोड़ों किसानों को सॉइल हेल्थ कार्ड, इसका लक्ष्य यही है कि देश का एग्रीकल्चर सेक्टर मजबूत हो, किसान को खेती करने में. ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ 59వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఐటీబీపీని మరింత అధునాతన దళంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సరిహద్దుల వెంబడి భద్రతను మరింత పెంపొందించేందుకు మరో 47 అవుట్పోస్టులు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చామని అన్నారు.
సరిహద్దు భద్రతతో పాటు ఐటీబీపీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం, ఛత్తీస్గఢ్లో వామపక్ష తీవ్రవాదంపై పోరాడుతోందని, ఇతర దేశాలలో శాంతి పరిరక్షక చర్యలలో పాల్గొంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. కోవిడ్ నేపథ్యంలో రుణాల వసూలుపై కేంద్ర ప్రభుత్వం మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మారటోరియం కాలానికి రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేస్తూ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2 కోట్ల రూపాయల వరకు రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. గత మార్చి 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు మధ్య జరిగిన కాలానికి చక్రవడ్డీ మాఫీ వర్తిస్తుంది. కరోనా నేపథ్యంలో చక్రవడ్డీని మాఫీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య గల తేడా నగదును రుణగ్రహీతల ఖాతాలో వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రుణగ్రహీతలకు చెల్లించే మొత్తాన్ని ఆయా బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. చక్రవడ్డీ మాఫీతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై 6,500 కోట్ల రూపాయల మేరకు భారం పడనున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు అభివృద్ధి పనులను స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామస్తుల భాగస్వామ్యంతో పాలకవర్గం పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న ఆదివారంపేట గ్రామం 2 జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్ అవార్డులు పొందిన ఆదివారంపేట గ్రామ పంచాయతీపై ప్రత్యేక కథనం మీకోసం. నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్ NDR-GGSP అవార్డు ప్రకటించడం జరిగింది. నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారం కోసం ప్రజలను భాగస్వాములు చేస్తూ గ్రామ సభలు నిర్వహిస్తున్నందున ఆదివారంపేట గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ అవార్డుకు ఎంపికైన ఆదివారంపేట గ్రామానికి 10 లక్షల రూపాయల నగదు పురస్కారం అందజేశారు. 2017-18 సంవత్సరంలో కూడా ఇదే గ్రామానికి మరో జాతీయ స్థాయి అవార్డు రావడం విశేషం. గ్రామంలోని ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, ఇంకుడు గుంత, 5 మొక్కలు నాటడంతో పాటుగా ప్రతి బోరింగ్ వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వీధుల్లో మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలతో పాటుగా గ్రామానికి అవసరమైన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, వానర వనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఐక్యరాజ్యసమితి ఈరోజు వజ్రోత్సవంలోకి అడుగుపెట్టింది. సమానత్వం ఆధారంగా ప్రపంచ దేశాల మధ్య శాంతి సహకారం పెంపొందించేందుకు 1945లో ఇదే రోజున ఈ బహుళ దేశాల కూటమి ఆవిర్భవించింది. ప్రస్తుతం 206 దేశాల సభ్యత్వంతో కొనసాగుతోంది. కాలం గడిచే కొద్దీ సభ్య దేశాల నుండి ప్రశంసలతో పాటు విమర్శలు ఎదుర్కొంటున్న ఐక్యరాజ్యసమితి ప్రస్థానంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం మిగిల్చగా మరోసారి యుద్ధం జరగకుండా ప్రపంచ దేశాల మధ్య శాంతి సహకారం ప్రోత్సహించాలని అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ తదితర దేశాలు ఒక ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వారి ప్రయత్నాల ఫలితంగా 51 దేశాల ప్రతినిధులు యుఎన్ఓ చార్టర్పై సంతకం చేయడంతో 1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఐక్యరాజ్యసమితి పురుడు పోసుకుంది. జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి, యూనిసెఫ్, WHO, అంతర్జాతీయ న్యాయస్థానం వంటి ఉపాంగాలను ఏర్పాటు చేసి ఐరాస తన లక్ష్య సాధన దిశలో ముందుకు సాగింది. గణనీయ పురోగతి సాధించింది. తొలి రోజుల్లో ఐరాసకు సారథ్యం వహించిన వారి దూరదృష్టి, ఆచరణీయ దృక్పథం సంస్థ దీర్ఘకాలం మనుగడ సాధించడానికి తోడ్పడింది. ఐరాసలో ప్రస్తుతం 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. కానీ సైనిక చర్యలను ఆదేశించడం, ఆంక్షలు విధించడం, శాంతిరక్షక సేవలను మోహరించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించేది భద్రతా మండలే. ఇందులో అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ శాశ్వత సభ్య దేశాలు కాగా తాత్కాలిక సభ్య దేశాలు 10 వరకు ఉన్నాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉల్లి ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. జంట నగరాల్లోని 13 రైతు బజార్లలో కిలో 35 రూపాయలకే ఉల్లిపాయల విక్రయం. ప్రధాని ప్రతి నెల దేశ ప్రజలతో మనోభావాలు పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వెనువెంటనే తెలుగు అనువాదం. రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారం. రాష్ట్ర వ్యాప్తంగా దసరా సంబరాలు, సద్దుల బతుకమ్మ వేడుకలు. సరిహద్దులలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్న చైనా, అప్రమత్తంగా భారత సైనిక నిఘా వ్యవస్థ. దేశంలో 90% చేరుకున్న కరోనా రికవరీ రేటు. వైరస్ ఉధృతంగా ఉన్న 6 రాష్ట్రాల్లో రికవరీ రేటు 61% మాత్రమే.